మొత్తానికి 7 నెలల పాలనలో సూపర్ 6లో సింగిల్ రన్ మాత్రమే తీసింది కూటమి సర్కార్. సో ప్రస్తుతం క్లారిటీ రానటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు, వంశీకృష్ణ గారు చెప్తున్నట్టు 6 నెలల్లోనే కూటమి సర్కార్ ఇచ్చినటువంటి సూపర్ 6ని అమలు చేసేందుకు శ్రీకారం చుడతామని చెప్పేసి ఆయన చాలా ఘంటాపదంగా, చాలా క్లారిటీగా చెబుతున్నారు. ఏమంటారు వెంకటరెడ్డి గారు? రాజుగారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరూ నమస్కారాలు. సార్, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఎన్నికలకు ఫేస్ చేసినప్పుడు ఏ ఎన్నికల్లో అయినా గెలిచిన తర్వాత అతను మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసినటువంటి చరిత్ర ఏమన్నా ఉందా? సూటిగా అడుగుతున్నా. ఎందుకంటే 99 మేనిఫెస్టో చూస్తే 1 కోటి మందికి ఉపాధి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో 1 కోటి మందికి ఉపాధి. 99లో 1 కోటి మందికి కాదు కదా, 1,00,000 మందికి కూడా ఉపాధి కల్పించాల. సో తర్వాత 2014 మేనిఫెస్టో తీసుకున్నాం. 2014 మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికి ఒక ఉద్యోగం, ప్రతి జిల్లాని సింగపూర్ చేస్తా, మలేషియా చేస్తా, నిరుద్యోగ వృత్తి ఇచ్చేస్తా, ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే అన్నారు. చివరి 2 నెలల్లో నిరుద్యోగ వృత్తి తూతూ మాత్రం 1,00,000 మందికి ఇచ్చారు. సో ఇవన్నీ మనం తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల్ని ఎప్పుడూ కూడా అమలు చేయడు. అతను ఊరక మేనిఫెస్టో అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలు ఇస్తాడనేది క్లియర్. చాలా మంది ప్రజలకు కూడా అది అవగాహన ఉంది. కాకపోతే ప్రజలు కొంత ఆశపడతారు కాబట్టి ఎప్పుడు సరే ఇంక ఈ వయసులో ఉన్న ఇంకేం అబద్ధాలు ఆడతాడులే, మారుతాడేమో అని చెప్పి సరే ఆలోచన చేసి ఉండొచ్చు. 2 మీరు సూటిగా ఆయన అడిగారు. సూపర్ 6లో ఒక సింగిల్ రన్ కొట్టారు. సింగిల్ రన్ కూడా సరిగ్గా తీయలేదు సార్. సింగిల్ రన్ సగం తీసేమని చెబుతున్నారు. ఎందుకు ఆ మాట అంటున్నారంటే పెన్షన్, నేను చెప్తాను సార్. పెన్షన్లో పెంపులో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏంటి సార్? 4,000 రూపాయలకు పెన్షన్లు పెంచుతాము. దాంతో పాటు 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కూడా మేము 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్లు ఇస్తామని. ఇప్పుడు ఇస్తుంది 60 సంవత్సరాలు దాటిన రెగ్యులర్ గా ఇచ్చేటటువంటి వాళ్ళ పెన్షన్ మాత్రం పెరిగింది. ఆ పెరిగినటువంటి పెన్షన్ లో 1,57,000 పెన్షన్లు ఆల్రెడీ కట్ చేశారు సార్. ఇప్పటి వరకు 1,57,162 పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లో తగ్గించారు. వాస్తవంగా ఏంది, 2 లక్షల మంది ఆల్రెడీ ఇంకా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే పెన్షన్లు 2 నెలలకు ఒకసారి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఇస్తారు. జనవరిలో లాస్ట్ ఇచ్చాం. జనవరి నుంచి మార్చి వరకు ఎన్నికల కోడ్ వచ్చే వరకు 2 లక్షల మంది ఆల్రెడీ అప్లై చేస్తున్నారు. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు. ఎలక్షన్ కోడ్ వల్ల అది రాలా. ఆ 2 లక్షల మంది పెండింగ్ ఉన్నారు. ఏదైతే వీళ్ళు 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు దాదాపుగా 20 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ 1,50,000 కోత విధించారు. ఇంకో 3.5 లక్షల మంది కోత విధించబోతున్నారు. సో ఈ రన్ కూడా సరిగ్గా తీల. 2 మీరు కరెక్ట్ గా అడిగారు. బస్సులకు సంబంధించి ఆల్రెడీ తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ లో ఉంది, కర్ణాటకలో ఇంప్లిమెంటేషన్ లో ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, బట్ పురుషులకు మాత్రం ఏదైతే ఛార్జీల్లో 15% పెంచుతున్నారు. అంటే మహిళలకు ఇచ్చినట్టుగా ఇచ్చి పురుషుల చేత లాక్కుంటారని దాని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అధ్యయనం చేయబోతున్నారు. కర్ణాటక అధ్యయనం చేసేదంటే పక్క రాష్ట్రాలు ఆల్రెడీ ఇస్తున్నారు కదా. అసలు మీరు ఏ పథకం అధ్యయనం చేయకుండానే మేనిఫెస్టోలో పెట్టేశారా? క్లియర్ కదా. దీన్ని బట్టి మీరు చెప్పేది. 2 ఏదైతే రైతు భరోసాకు సంబంధించి, మేము ఆ రోజు అధికారంలోకి రాకముందే, అసలు ఈ రైతు భరోసా అనే స్కీమ్ పెట్టక ముందే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్లేనరీలో అనౌన్స్ చేశారు ఆ రోజు 2017 సంవత్సరంలో. దాని తర్వాత కేసీఆర్ గారు ఇక్కడ రైతు బంధం తీసుకొని వచ్చారు. దాని తర్వాత నరేంద్ర మోడీ గారు ఏదైతే రైతు భరోసా కింద కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు సాయం అందిస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. మేము అప్పటికి స్కీమ్ అనౌన్స్ చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఆ స్కీమ్ లేదు. మేము 12,500 ఇస్తా అన్నాం, 4 సంవత్సరాలు ఇస్తా అన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం 6,000 కూడా కలిపి 13,500 5 సంవత్సరాల పాటు ఇచ్చాం. సో ఇప్పుడు వీళ్ళు 20,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. 20,000 హామీలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 6,000ది ఇప్పుడు మొన్న వాళ్ళు 10,000 రూపాయలకు పెంచారు. ఏమని 6,000 రూపాయలు ఉన్నది 10,000 ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 10,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం 10,000 ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. వాస్తవంగా ఈ మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు బీజేపీ వాళ్ళు కనీసం దాన్ని పట్టుకోవాలి, మాకు సంబంధం లేదు ఈ హామీలకు అని చెప్పారు. అంటే లెక్క ప్రకారం ఈ సపరేట్ జనసేన తెలుగుదేశం మేనిఫెస్టో ఇది. వీళ్ళు 20,000 ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం 10,000 ఇవ్వాలి, 30,000. ఇప్పుడు ₹1 వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏదో 2,000 అంత వేసినట్టుంది ఈ నెలలో. ఆ మిగిలినటువంటిది ఎప్పుడు ఇస్తారు? మిగిలినటువంటి డబ్బులు ఎప్పుడు ఇస్తారు? సో రైతు భరోసా అటకెక్కింది. ఆడబిడ్డ నిధి గురించి అసలు డిస్కషనే లేదు. నిరుద్యోగ వృద్ధి గురించి డిస్కషనే లేదు. మీరు అన్న సూపర్ 6 కాదన్న రాజు గారు. సూపర్ 6 పథకాల గురించి మీరు మాట్లాడుతున్నారు. సూపర్ 6 కాకుండా కొన్ని వందల హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మత్స్యకార భరోసా పెంచుతానన్నాడు. అసలే దిక్కులేదు. ఆటో వాళ్ళకి మేము 10,000 రూపాయలు ఇస్తే వాహన మిత్ర కింద మేము 15,000 ఇస్తామన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడన్నా దాని ఊసుందా? సో ఈరోజు ఎక్కడికక్కడ అంటే మేము ఇచ్చేటటువంటి పథకాలు కాకుండా అదనంగా ఇస్తా అన్నాడు, పెంచిస్తా అన్నారు.
సో మేము ఇచ్చినటువంటి ఆసరా ఎక్కడ ఉంది, ఈ రోజు చేయూత ఎక్కడ ఉంది, ఏదైతే మీరు అన్నట్టుగా ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు రోడ్లెక్కి పరిస్థితి, ఒక్కటంటే ఒక్క పథకం అమలు చేయకపోగా పథకం అమలు చేయకపోగా ఇచ్చినటువంటి పథకాలను కూడా ఎత్తేసి చూస్తా ఉంటే మీరు ఈరోజు 1,19,000 కోట్ల అప్పులు చేశారు సార్. 1,19,000 కోట్ల అప్పు 6 నెలల్లో. ఏం చేశారు ఈ అప్పులు తీసుకొని వచ్చి? ఒక్కటన్నా ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టారా? ఇదిగో పలానా దగ్గర మేము 10,000 కోట్లు ఇప్పటి వరకు ఖర్చు పెట్టాం, ఇదిగో పలానా రాజధాని కోసం ఇదిగో మేము ఈ టెండర్లు పిలిచి వాళ్ళకి టెండర్లకు పార్టిసిపేట్ చేయకముందే మేము 10,000 కోట్లు ఇచ్చేసాం. కనీసం అదన్నా చెప్పాలి కదా. మేమంటే అస్తవ్యస్తం చేసి వెళ్ళిపోయామంట. అంటే ఎన్నాళ్ళు ఇలా అబద్ధాలు ఆడతారు తెలుగుదేశం వాళ్ళు? మీరే చెప్పారు 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పి మొత్తం నోటికి ఏది వస్తే అది వాగేశారు కదా. ఓ రోజు 13 లక్షల కోట్లు, తెల్లారితే 14 లక్షల కోట్లు, మీరు బడ్జెట్ లో పెట్టింది 6.5 లక్షల కోట్లు అప్పు అని పెట్టారు. సో మరి మీరు 14 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు ఇన్ని హామీలు ఇస్తా ఉన్నప్పుడు వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఇక్కడ ఏంటంటే ఒకటి, ఇక్కడ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకేమో మీరు చెప్పినట్టు రకరకాల హామీలు ఇస్తున్నారు, ఎన్నికలకు ముందేమో ప్రజలని టెంప్ట్ చేస్తున్నారు. సో ఇచ్చేటటువంటి హామీలు అమలు చేస్తామని చెప్తున్నారు. డబ్బులు లేకపోయినా నిధులు లేకపోయినా ఖచ్చితంగా వాటిని అమలు చేసేందుకు మేము సంపదను సృష్టిస్తామని చెప్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చాక, అంటే నేను ఇక్కడ ఏ పార్టీని అనట్లేదు, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇచ్చినటువంటి హామీలు కొన్ని ఇంకా కూడా నెరవేరినటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ సంపూర్ణ మద్య నిషేధం కావచ్చు, అలాగే సిపిఎస్ రద్దు కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కావచ్చు, దీంతో పాటు చాలా రకాలైనటువంటి ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు, అది కావచ్చు. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మీరు గతంలో చెప్పినటువంటి అంశం కావచ్చు. అలాగే ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు కట్టేసి అక్కడ ఉన్నటువంటి పంటలను కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పడం కావచ్చు. 40 సంవత్సరాలు నిన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళకి పెన్షన్ వర్తింపజేస్తామని, పేదలకు 25 లక్షలు ఇల్లు కడతామని. సో మీరు అనేక రకాల హామీలు ఇచ్చారు. అలాగే కూటమి ప్రభుత్వం మీరు చెప్పినట్టు రకరకాలైనటువంటి అంటే సామాజిక వర్గాల వారీగా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ హామీలు మీ పార్టీలో అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా ప్రజల జీవన విధానం మెరుగుపడట్లా. ఈరోజు జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 6% తగ్గిపోయినటువంటి పరిస్థితి. 2023 డిసెంబర్తో పోల్చుకుంటే 2024 డిసెంబర్కి దాదాపు 6% జీఎస్టీ వసూళ్లు తగ్గిపోయినటువంటి పరిస్థితి. సో దీన్నే కీన్స్ అనేటటువంటి ఒక ఆర్థిక శాస్త్రవేత్త చెప్పినటువంటి అంశం ఏంటంటే, అభివృద్ధిని రకరకాలుగా చెప్పొచ్చు కానీ ఇక్కడ అభివృద్ధి అనేది అంతిమంగా ప్రజల చేతిలో డబ్బు ఉండాలి, ఆ డబ్బుని ఉపయోగించుకునేలా ఉండాలి, వాళ్ళ సంబంధించినటువంటి జీవన విధానం మెరుగుపడే ఉండేదాన్ని అభివృద్ధి అంటామని చెప్పేసి ఆయన స్పష్టంగా ఆర్థిక శాస్త్రంలో చెప్పినటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా జీఎస్టీ వసూలు తగ్గిపోయినటువంటి సిచ్యువేషన్. సో దానికి రకరకాలైనటువంటి కారణాలు కూడా చెబుతూ ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జీఎస్టీ వసూలు పెరగడానికి నేరుగా డబ్బులు ఇవ్వడం వల్లే అయ్యుండొచ్చేమో అనేటటువంటి ఒక వాదన కూడా వ్యక్తమవుతుంది. ఏమంటారు వెంకటరెడ్డి? మీరు దాంట్లో మీరు అన్న దాంట్లో కొన్ని రాంగ్ ఉన్నాయి సార్. ఎందుకంటే మేము 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తా అన్నమాట వాస్తవం. అది 31 లక్షలు అయ్యింది. 31 లక్షల మందిలో దాదాపుగా 14 లక్షల ఇళ్ల నిర్మాణం అనేది పూర్తయింది. పాయింట్ నెంబర్ 1. మీరు అన్న సిపిఎస్ రద్దు చేసాం, దాని ప్లేస్ లో జిపిఎస్ అనేది తీసుకొని వచ్చాం. అదే ఇప్పుడు ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. సో మీరు అన్నట్టుగా 45 సంవత్సరాల వాళ్ళకి మేము పెన్షన్లు ఇస్తామనలేదు. 40 ఫస్ట్ మేము మేనిఫెస్టో పెట్టేటప్పుడు 45 సంవత్సరాల కంటే దాని మీద వ్యతిరేకత వచ్చింది. 45 సంవత్సరాలకే ముసలాళ్ళు అయిపోతారా అని చెప్పి ఇదే వీళ్ళందరూ చెప్పినాక మేము దాన్ని మార్చాం. 45 సంవత్సరాలు పెన్షన్ ఇస్తాను ఎక్కడ మేము మేనిఫెస్టోలో పెట్టాల. సో మీరు అన్నట్టుగా ఏదైతే కొన్ని శీతలీకరణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సార్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి అదే సార్ మేము ఈరోజు ఆసరా కింద వాళ్ళకి చేయూత కింద పథకాలన్నింటినీ మేము లబ్ధి పొందేటట్టుగా వాళ్ళందరికీ మేము చేసాం. పాయింట్ నెంబర్ 1. ఇంకోటి మీరు అన్నట్టుగా మిగిలిన రాజకీయ పార్టీలకి మమ్మల్ని గాడిలో కట్టదు దయచేసి. మీరు అన్నట్టుగా మెగా డిఎస్సీ అని వేస్తామన్నారు కదా, మేము చివరిలో 6,000 డిఎస్సీ ఎత్తే వీళ్ళు 6,000కి ఇంకో 9,000 కలిపి 15,000 ఇస్తా అని చెప్పి 7 నెలలు అయింది ఇప్పటి వరకు. మేము కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరించాం. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా క్రమబద్ధీకరించాం. కొత్తగా 1,35,000 సచివాలయ ఉద్యోగాలు. అంతిమంగా ప్రజలే అంతిమంగా నష్టపోతున్నది ప్రజలు. చాలా మీరు అడిగిన క్వశ్చన్ అంటే సమాధానం కావాలి కదా, ఎందుకంటే మా మీద గుడ్డగాల్చి మొహాన్ వేసేస్తే అట్లా. పాయింట్ నెంబర్ 1 ఇవన్నీ మేము చేసాం. రెండో పాయింట్ వచ్చేటప్పటికి మీరు అన్న జిఎస్టీ వసూలు సంబంధించి సార్, ఈ రోజు భారతదేశంగా సార్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక శాస్త్రవేత్తలు కోవిడ్ సమయంలో చెప్పింది ఏంటంటే, అమెరికా లాంటి దేశాలే నగదు బదిలీ చేసినాయి డైరెక్ట్ గా కోవిడ్ సమయంలో. సో నగదు బదిలీ అంటే ఈ రోజు మనం ప్రజల చేతుల్లోకి డబ్బులు పెడితే మహిళలు కానీ పేదలు కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కుంటారు. ఆ డబ్బులు అనేది అక్కడే రొటేషన్ అవుతుంది. దానివల్ల రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయం పెరుగుతుంది.
అని చెప్పి ఏదైతే ఆర్థిక శాస్త్రవేత్తలు అందరూ చెప్పారో దాన్ని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఈ రోజు ప్రజల చేతుల్లో డబ్బులు లేవు. లేకపోగా వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన డబ్బుల్ని దాచుకున్నటువంటి డబ్బులను లేదంటే ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి డబ్బులను అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఎందుకు ఈ రోజు ఎక్కడికక్కడ ధరలు పెరిగిపోయాయి, నిత్యావసర ధరలు పెరిగినాయి. ఏదైతే మీరు బయటకు వెళ్తే రోడ్ ట్యాక్స్ అంటున్నారు, టోల్ తీసేటటువంటి పరిస్థితి ఉంది. బయటకు వెళ్తే కరెంట్ ఛార్జీలు పెరిగినాయి. రేపొద్దున వచ్చే నెల నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతా ఉన్నాయి. ఎక్కడికక్కడ ఎబ్బడి ముడిగా ప్రజలు నెత్తిన భారం వేసినప్పుడు మన దగ్గర నిజంగా డబ్బులు ఉన్నాయి అనుకోండి, మీరు పన్నులు వేసినా కనీసం కడతాను. మనకు డబ్బులు ఇవ్వకపోగా ఉన్నది కూడా తీసుకునేటటువంటి పరిస్థితి. అందుకనే మీకు నవంబర్ నెల జిఎస్టీ తగ్గింది, ప్రతి నెల జిఎస్టీ తగ్గుతూ వస్తుంది సార్. తెలంగాణలో 10% జిఎస్టీ వసూలు పెరిగితే ఆంధ్రప్రదేశ్ లో 6% జిఎస్టీ వసూలు తగ్గినాయి. పెద్ద రాష్ట్రాల్లో జిఎస్టీ వసూలు తగ్గిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మీరు చూడండి, నిన్న ఈనాడు పత్రిక కూడా రాశారు. సో పెద్ద రాష్ట్రాల్లో ఆదాయం తగ్గినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. మరి సంపద సృష్టిస్తానన్నప్పుడు రాష్ట్ర ఆదాయం పెరగాలి, ప్రజల ఆదాయం పెరగాలి. దాన్ని బట్టే కదా సంపద వచ్చేది. లేదు మేము అమ్మేస్తాం, అమ్మే ఆదాయం సృష్టిస్తామంటే దాని కాదు కదా ఆదాయం సృష్టించేది. సో ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఏదైనా చెప్పారు, వీళ్ళు ఏం చేసేది ఉండదు. ఇంకా ఇంకా ప్రజల నెత్తిన భారాలు వేయబోతున్నారని మాత్రం స్పష్టం. యా